కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఒక్కలంకవారి వీధిలో ఈరోజు సాయంకాలం మా పెద్దాపురం సబ్ డివిజన్ సంబంధించి పెద్దాపురం సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు టీంతో రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వ్యభిచార గృహాలు ఎక్కడైతే నడుస్తున్నాయని ఒక అనుమానం అయితే ఉందో, అయితే ఒక ఇంటికి సంబంధించి ఒక మహిళని, అలాగే వ్యభిచారం కోసం వచ్చిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. వారి మీద కేసులు నమోదు చేస్తాం. ఈరోజు పెద్దాపురం ఎంఆర్ఓ గారు అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో వారి దగ్గర ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళని ఒక 7 మహిళల్ని, ఎవరైతే గతంలో వ్యభిచార గృహాల నిర్వాహకులుగా లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఎవరైతే ఉన్నారో ఒక 7 సత్ప్రవర్తనకు గాను వారి వద్ద హాజరుపరచడం జరిగింది. వాళ్ళకి ₹1,00,000 దాకా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక 6 నెలల లోపు వాళ్ళు ఇటువంటి కేసులో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైతే బైండ్ ఓవర్ అయ్యారో ఆ డబ్బులు కూడా కట్టవలసి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ప్రాథమికంగా తీసుకున్న చర్యలు. ఇంకా చట్ట ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. వాస్తవం ఒక విషయం అంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే గతంలో 2022లో లేకపోతే వేరే క్లిప్పింగ్లు వాడడం, లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పేసి 15 సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. నాతో చాలా మంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరకు వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు, కానీ వాస్తవాలని వక్రీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురం సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం ఎస్హెచ్ఓల యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. పెట్రోల్ బంక్ లో పనిచేసేదాన్ని. పెట్రోల్ బంక్ లో పని చేస్తే బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకునేదాన్ని. పెట్రోల్ కొట్టించిన కొన్నాళ్ళు అలా కొట్టించుకోవడానికి వస్తే నన్ను అడిగింది, నీకు జీతం ఎంత ఇస్తున్నారు ఏదని మాట్లాడింది. మాట్లాడినా 10,000 ఇస్తారంటే ఇంటి పని చేస్తాను 15,000 ఇస్తాను అని మాట్లాడినాను. ఇంటి పని అంటే ఏం చేయాలని అడిగింది. ఇల్లు కొడవాలి, వంట చేయాలి ఏం చెప్పిందండి. సరే అయితే మా అమ్మగారిని అడిగి చెప్తాను చెప్పి ఎనగది ఫాలో అయితే మా ఇల్లు కూడా చూసుకుని వచ్చింది. ఆ ఇంటికి వచ్చాక మా అమ్మగారితో మాట్లాడాక మా అమ్మగారు వేరే ఊరు వెళ్ళిపోతానమ్మా, మనం ఇంట్లో సరిపోట్లేదు కదా, అప్పులో చేశాను కదా అని చెప్పింది. సరే అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. 15,000 ఇస్తాను. నేను 4 అప్పాయిలు ఉండేస్తున్నాను. 3 పెళ్ళిళ్ళు అయినా ఆ 3 పెళ్లి చేసిన అప్పులు అయిపోయిందని ఈ అప్పు తెచ్చడానికి అని చెప్పి పని చేసుకునేదాన్ని. ఆ తర్వాత భారత ఇంటికి వెళ్ళాక 15,000 దాకా ఇంటి పని చేస్తాను. ఇంటి పని చేసుకున్న తర్వాత మా చిన్నాన్ని అడిగితే ఆ ఇంటికాడ ఏం పని అంటే చేసానని ఇంటి పనికి వెళ్ళాను, నేను 15,000 ఇస్తానని చెప్పాను. చెప్తే అది వ్యభిచారం చేసిన ఇల్లు, నువ్వు అక్కడ పని ఇంటికి వచ్చాయని చెప్తే ఇలా మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా అని చెప్తే మా అమ్మగారు అప్పుడు అయితే వచ్చాయని ఫస్ట్ మాట్లాడేది. తర్వాత ఇంకా ఫోన్ చేయడానికి ఫోన్ లేని భారతీయ దగ్గర తీసుకున్నాక అడిగాను భారతీయ, అక్కడ నేను వెళ్ళిపోతున్నాను, మరి జీతం డబ్బులు నాకు ఇచ్చే నేను అన్నని చెప్పి నేను మాట్లాడాను. అన్నట్టు జీతం డబ్బులు అయితే నీ జీతం డబ్బులు ఇవ్వడానికి కదా కాదు, నువ్వు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తానని చెప్పి తీసుకెళ్ళాను. అలాంటివి నువ్వు వెళ్ళిపోతాను అంటున్నాను, నేను నాకు ఈజీగా పంపించేస్తాను అని చెప్పి ఒక రూమ్లో బంధించింది. ఒక రూమ్లో బంధించాక తర్వాత 2 రోజులు పోయాక 4 కుర్రాళ్ళు వచ్చి గంజా బ్యాచ్ 1 టైం బ్యాచ్ ఉంటాయి. వాళ్ళు వచ్చి బదిలిచ్చి కొట్టి ఇంకిచ్చేవారండి రూమ్లో. ఇంకిచ్చాక తర్వాత ఇంకొక ఆయన వచ్చాక ఇష్టం లేకుండా ఉన్నా సరే బలవంతంగానే డోర్లు కొట్టుకొని చించుకొని ఎవరో డోర్ తీయకపోతే బలవంతంగానే నన్ను ఇలా చేసేవారు. చేశాక తర్వాత కొన్ని రోజులకి అడిగాను, నేను వెళ్ళిపోతాను ఉన్న క్లాస్లో ఏంటంటే ఇలా బలవంతంగా నువ్వు వెళ్ళడానికి కాదు ఉండకపోతే చంపేస్తానని చెప్పి రౌడీలు ఎక్కడ పడితే అక్కడ కాల్చి పెట్టేదాన్ని మనిషిని. ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా మనిషిని ఉండేది. నాకు సేఫ్ లేకుండా పోయింది. ఆ ఇంట్లో ఒకరు బందీగా ఉండిపోయింది. ఆ తర్వాత అయిపోయాక
అడిగాను. కొన్నాళ్ళకి ఆ ఫీల్డ్ ఉండగా 5 నెలలు ప్రెగ్నెంట్ విషయం అని కూడా నాకు తెలియదు. పీరియడ్ అయిపోతే అడిగాను, పీరియడ్ ఎందుకు ఆగిందనంటే నువ్వు పిలిపి వచ్చేదంటున్నాను ఆగిందనంటే కాదక్క నాకు ఏ డౌట్ పడుతుంది అప్పటికి అన్నానండి. ఏం కాదులేమో అంటే 9 నెలలు వచ్చేంత వరకు నాకు పొట్ట పైకి రాకపోతే డౌట్ అవుతుంది. అప్పుడు 9 నెలలు వస్తే అక్కడ పొట్ట పెరిగిపోతుందంటే ఏం కాదని చెప్పి బయటకి అప్పుడు పంపించిన రూమ్కి. 2 కుర్రోళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి సాంకోట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ డెలివరీ చేయించారు. అప్పటికి ఫోన్ చేసినా భారతి లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే మరుసటి రోజు పొద్దున్న వచ్చి ఇలాగ నన్ను నా బిడ్డను దూరం చేసిన అప్పుడు అడిగా నేను నా బిడ్డ కదా అందువల్ల నా బిడ్డను దూరం చేసుకుంటే అలాగా నా బిడ్డ నాకు ఇచ్చే చిన్నపిల్లగా నాకు ఏది కొంచెం పుట్టింది ఎవరు పుట్టినా కలిపి నా బిడ్డని చెప్పి అడిగితే నీ బిడ్డ ఎక్కడ పోవాలో నువ్వు విచారం చేయాలి నీకోసం చాలా మంది ఉన్నారని చెప్పి అని మాట్లాడింది. నేను ఎన్ని చోట్ల తిరిగాను నాకు ఎక్కడ న్యాయం జరగదు. ఆఖరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళాను అది ఇలా ఒకసారి దగ్గర కూడా వెళ్ళాను. ఆఖరి నాకు అక్కడ కూడా న్యాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర విలేకర్ గారు ఒకరు కనిపిస్తే తులసి మేడం గారు కలవండమ్మా అక్కడ కలిసి మీకు న్యాయం జరుగుతుంది ఆవిడ ఫోన్ చేయగానే ఆవిడ పోలీస్ చేసి మాకు కొంచెం ఆ వీడియో తీసుకుని ఇలా వీడియో వేసిన వల్ల మాకు న్యాయం జరిగిందని కొంచెం ఆ తర్వాత విజయవాడ వెళ్ళామండి. మహిళా సంఘం దగ్గరికి పేపర్లు ఇలా న్యూస్ పేపర్ పెట్టారు. అక్కడ ఇప్పుడు ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పి కొంచెం ఆశకి వెళ్ళిన వల్ల ఇప్పుడు మేము కాకినాడ వచ్చాము. కాకినాడ నుంచి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోర్టు వెళ్తున్నామండి. మీరే ఎందుకు చూసుకోవాలని ప్రభుత్వం అన్నది ఉన్నది కానీ మాకు న్యాయం కలిగించి మీరే చూడండి. నాకు నా బిడ్డగా నా స్నేహితురాలు ట్రాన్సాక్షన్ కూడా కలిపించాల్సింది కోరుతున్నాండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.